పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఆయన విన్న స్పీచ్ ఇది నిజంగా చర్చనీయాంశం చేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క స్పీచ్ నిజంగా తలకెక్కించుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిహేవ్ చేస్తే రాష్ట్ర పరిస్థితి అయితే అసలు ఇంకా ఉద్రిక్తత ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే ఆయన విన్న మాటలు ఏంటంటే, ఎవరన్నా సరే సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసిన, గ్రాఫిక్స్ గురించి తప్పుగా మాట్లాడినా సరే, సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడినా సరే వాళ్ళ మీద దాడులు చేయండి, లేదంటే వాళ్ళని కొట్టండి, ఇలాంటివి చెప్తే నిజంగా యూత్ 100 మందిలో ఒక 10 మంది అలా చేసినా సరే పాపం వాళ్ళ మీద పోలీస్ కేసు అయితే పడుతుంది కదా. పోలీస్ కేసు పడితే ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ప్రైవేట్ జాబ్ కూడా దొరకదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్కి కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఈ రోజుల్లో. యూత్కి ఇలాంటివి చెప్తారా? సర్లే, మన సినిమా బాగున్నా బాగోపోయినా మీరైతే చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చిందా, అంతేగాని వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, ఇలాంటివి చెప్పాలి. కానీ యూత్కి రెచ్చగొట్టేటట్టు బైకులు రేస్ చేసుకొని వెళ్ళండి, 100 స్పీడ్లో వెళ్ళండి, సైలెన్సర్లు పీకి వెళ్ళండి, లేదా ఇలాగా అవతల వాళ్ళ మీద దాడులు చేయడం అంత ఈజీ. ఇప్పుడు కుటుంబం మొత్తం పాడవుతుంది తెలుసా. ఎదిగిన కొడుకు జైలుకి వెళ్తే నిజంగా ఇలాంటి అసలు చెప్పకూడదు ఎవరికి. ఏ ఫ్యాన్స్ కన్నా సరే మీరు వాళ్ళ మీద దాడి చేయండి, వీళ్ళని కొట్టండి అంటే ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదైతే కుటుంబం మొత్తం రోడ్డు పడుతుంది. ఎందుకంటే ఎదిగిన కొడుకు ఉద్యోగం రాదు, ఎప్పటికీ రాదు, ఈ ప్రైవేట్ జాబ్ కూడా రాదు, గవర్నమెంట్ జాబ్ కూడా రాదు. సో మన సెలబ్రిటీస్ ఎవరన్నా మాట్లాడితే కొంచెం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడేటట్టు మీరు ఇలా పైకి ఎదగాలి. ఇప్పుడు మొన్న నాని గారు మాట్లాడారు, హీరో నాని గారు, మీకు ఫస్ట్ మీ ఫ్యామిలీయే తర్వాతే మేమన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడారు, ఫస్ట్ మీకు మీ ఫ్యామిలీ తర్వాతే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ గురువులు తర్వాతే మేమన్నారు. ఇలాంటివి చెప్పి వాళ్ళ జీవితంలో పైకి ఎదిగేటట్టు చేయాలి. కానీ అంటే కానీ వాళ్ళ మీద దాడులు చేయండి, ఈళ్ళని కొట్టండి, బైక్లు ఎగరేసుకుంటూ వెళ్ళండి, సైలెన్సర్లు పీకి వెళ్ళండి అంటే పోలీస్ కేసు పడితే ఎవరికి నష్టం? మీరు వచ్చి ఏం కాపాడరు కదా. అప్పుడెప్పుడో ఇప్పటంలో మీరు కారు ఎక్కిన సంఘటనలో పోలీస్ కేసులు చాలామంది పడితే ఇప్పటికీ ఆ కేసులు ఇంకా బయటకు రాలేదు. చాలామంది జనసేన కార్యకర్తల మీద ఇప్పటికీ కేసులు బయటకు రావట్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు కూడా బయట రావట్లేదు. ఎందుకంటే కేవలం పోలీస్ కేసు ఉండడం వల్ల. సో మనం మాట్లాడే ఇదేదైనా ఉందంటే మీ ఫ్యాన్స్కి ఉపయోగపడేటట్టు ఉండాలి, వాళ్ళ జీవితంలో పైకి ఎదిగేటట్టు ఉండాలి తప్ప ఇలాగా ఉద్రేకాలు రెచ్చగొట్టేటట్టు ఉండకూడదు అనేది నా ఒపీనియన్.